తెలంగాణలో ముందస్తు భేరీ మోగనుంది. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ శాసనసభ రద్దుకు తీర్మానం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే మంత్రులంతా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండాలని సీఎంఓ నుంచి స్పష్టమైన సూచనలు అందాయి. దీంతో జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులు పలు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వారంతా తమ తమ షెడ్యూళ్లను కుదించుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటికే మంత్రులందరికీ ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రగతి భవన్కు చేరుకోవాలని మంత్రులకు పిలుపొందినట్లు సమాచారం. మంత్రులకే కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా సీఎంఓ నుంచి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రగతి భవన్కు రావాలని సమాచారం అందించారు. దీంతో జిల్లాల్లో ఉన్న పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ విడిగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అసంతృప్త నేతల్ని టికెట్ ఇచ్చే అవకాశం లేని వారిని బుజ్జగించే బాధ్యతల్ని మంత్రి కేటీఆర్కు అప్పగించినట్లు సమాచారం. మధ్యాహ్నం 1:30 తర్వాత రాజ్భవన్కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మంత్రి మండలి రద్దు సిఫార్సును నరసింహన్కు సమర్పించనున్నారు. ఆ వెంటనే మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. మంత్రులంతా ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. మంత్రుల వద్ద ఉన్న పెండింగ్ ఫైల్ అన్నీ కూడా క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండేలా హైదరాబాద్లోనే మంత్రులు మకాం వేశారు. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు సన్నాహాలతో ఇప్పటికే మంత్రుల వద్ద పెండింగ్లో ఉన్న ఫైళ్లు అన్నీ క్లియర్ అయ్యాయి. ఎమ్మెల్యేలకు పెండింగ్ నిధులు మంజూరయ్యాయి. నేడు కూడా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు ఉండే అవకాశం కనబడుతోంది. అటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందస్తు అడుగుల్ని టీ కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతూనే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, ఓ టు యు. నరేష్, కేసీఆర్ వేస్తున్నటువంటి ప్రతి అడుగును నిశ్చితంగా గమనిస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దూకుడును పెంచారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల్ని ప్రిపేర్ చేసే పనిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు పడ్డారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36,500 బూత్ కమిటీ అధ్యక్షులతో నిరంతరము టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో బూత్ కమిటీ అధ్యక్షునికి 100 మంది కార్యకర్తల్ని తగ్గకుండా, 100 మంది మెంబర్షిప్ తగ్గకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్పించాలనేటువంటి టార్గెట్ను విధిస్తూ ఉన్నారు. ఇప్పటికే వారంతా కూడా గ్రామ స్థాయి నుండి పటిష్టం చేసుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలి, అందుకోసం కృషి చేసేటువంటి బాధ్యతను బూత్ కమిటీ అధ్యక్షులను అప్పగించారు. అధికారంలోకి కనుక వస్తే వారికి ఖచ్చితంగా తగిన ప్రాధాన్యము ప్రభుత్వంలో ఉంటుంది అని వారికి ప్రోత్సహించేటువంటి పని నిరంతరం చేస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక అదేవిధంగా
పార్టీని కూడా పరుగులు పెట్టించేందుకు, పార్టీని కూడా ప్రజలకు దగ్గర చేసేందుకు, కేసీఆర్కు ధీటుగా సంక్షేమ పథకాలని తాము కూడా అధికారంలోకి వస్తే అమలు చేసి తీరుతామనేటువంటి మెసేజ్ను పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు పెద్ద ఎత్తున వరాల జల్లుల్ని కురిపిస్తున్నారు. ప్రజాకర్షక పథకాల్ని తాము ప్రవేశపెడతాము అని చెప్తూ వస్తున్నారు. ఒకటి, ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలందరికీ కూడా 5 లక్షల బీమాను ప్రభుత్వము కడుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా సంక్షేమానికి సంబంధించి ఉచితంగా బియ్యాన్ని పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్తున్నారు. రేషన్ సరుకుల్ని ఉచితంగా అందిస్తామనేటువంటి హామీ ఇస్తున్నారు. దళిత గిరిజనులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ని తాము సరఫరా చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే వారు పెన్షన్లు, ప్రస్తుతం ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ను 1000 రూపాయల నుండి 2000కు పెంచుతామని చెప్పారు. వికలాంగుల పెన్షన్ని 1500 నుంచి 3000కు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్క నిరుద్యోగికి 3000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ వస్తున్నటువంటి విమర్శలను కూడా వారు గట్టిగా తిప్పికొడుతున్నారు. అసలు సాధ్యం కాదు అనేటువంటి విమర్శలను కూడా ప్రతి నెల 300 కోట్ల రూపాయలని కేటాయించడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తాము కూడా ప్రజాకర్షక పథకాలని అమలు చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఏ పథకాల ద్వారానైతే ఆనాడు కేసీఆర్ అధికారంలోకి వచ్చారని చెప్పి భావిస్తున్నారు, అంతకు మించిన పథకాల ద్వారా ప్రజలను ఆకర్షించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అధికారంలోకి రావాలి అనేటువంటి పట్టుదలగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నేతలంతా కూడా ఇటీవల కాలం వరకు మొత్తంగా ఎవరికి వారే యమునా తీరాయి అన్నట్లుగా వ్యవహరించినటువంటి నేతలంతా కూడా కొంత ఐక్యంగా కనిపిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రతిష్టంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఆయా జిల్లాల్లో పార్టీని గెలిపించుకునేటువంటి బాధ్యతల్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆ బాధ్యతల్ని అప్పగించింది. ఎవరైతే అత్యధికంగా వారి వారి జిల్లాల్లో స్థానాల్ని గెలిపించుకొని వస్తారో వారంతా సీఎం రేస్లో ఉంటారనేటువంటి మెసేజ్ను పరోక్షంగా పంపించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వారి ఎమ్మెల్యేలను అత్యధికంగా గెలిపించుకునేటువంటి విషయం పైన జిల్లాలో పటిష్టంగా ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈరోజు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అదేవిధంగా కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. ఎన్నికలకు కనుక ముందస్తుగా వస్తే నిధుల సమీకరణ ఏ విధంగా చేసుకోవాలి, పొత్తులు ఏ విధంగా ఉంటాయి, పొత్తులు వస్తే లాభ నష్టాలేంటి, పొత్తుల్లో భాగంగా పొత్తులకు ఆసక్తిగా ఉన్నటువంటి పార్టీలు ఏవి, ఒకవేళ పొత్తులు కనుక పెట్టుకున్నట్లయితే ఎన్ని స్థానాలు వదులుకోవాల్సి వస్తుంది, అల్టిమేట్గా పొత్తులు పెట్టుకోవడం వల్ల లాభమా నష్టమా అనేటువంటి విషయంపైన సమగ్రంగా ఈరోజు చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందస్తు ముంచుకొస్తుంది. కేసీఆర్ ఏమో దూకుడు పెంచారు, ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోకపోతే చివరి వరకు నాన్స్తే నష్టం జరుగుతుంది అనేటువంటి నిర్ణయానికి అధిష్టానం వచ్చింది. ఈ నేపథ్యంలో పొత్తులపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తే, ఎన్ని స్థానాల్లో పోటీ ఉంటుందో దానిపైన కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తే, పోటీలో ఉన్నటువంటి వారికి ఫైనల్ చేసేస్తే వారు జనాల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనిపైన సమగ్రంగా ఈరోజు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించేటువంటి అవకాశం ఉంది. 12 గంటలకి వార్ రూమ్లో ముఖ్య నేతలతో పిసిసి చీఫ్ ఉత్తమ్ సమావేశం కాబోతున్నారు. అయితే పొత్తులపైన, పోటీల్లో ఉన్నటువంటి అభ్యర్థులపైన, ఏ నియోజకవర్గాల్లో ఒక నాయకుడు పోటీలో ఉన్నారు, అంతకు మించినటువంటి పోటీ ఏ నియోజకవర్గాల్లో ఉంది, పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలు ఆశిస్తున్నటువంటి స్థానాలు ఏముండబోతున్నాయి అనేటువంటి సమగ్రమైనటువంటి నివేదికతో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. సో మొత్తంగా ఎన్నికలు వస్తే వెంటనే రంగంలోకి దూకే విధంగా హైకమాండ్ ఈరోజు దిశానిర్దేశం చేయబోతుంది. మొత్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. మరి కాసేపట్లోనే ఆ సమావేశం జరగబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం అనేటువంటి మెసేజ్ను పంపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. నరేష్, థ్యాంక్ యూ నర్సింగ్, వివరాలు అందించినందుకు.